వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, నాయకులకి, అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ ఆమె కూడా, ఎందుకంటే సంస్థాగత సమావేశంలో ఈ కమిటీల గురించి ఆమె ఒక మెంబర్గా మన జిల్లాకి వేశారు, అబ్జర్వర్గా. శ్రీలతారెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి, ప్రతి వారికి కూడా ఇక్కడ వేదికను అందించినటువంటి మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు శబ్దం వస్తూ ఉంది? సినిమాది కాలేదు, వీడు మాట్లాడేది ఇప్పుడు సినిమా. నువ్వు ఇట్లుండిన దానికి ఇట్లా అయింది. మనం ఒకటే చెప్తా ఉన్నా, ఈ కమిటీలు అనేది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి ఏదున్నా కూడా పార్టీని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి మన పార్టీ వాళ్ళని కూడా గుర్తించాలా. పార్టీ తరపున గ్రామస్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా బాగా మన వాళ్ళు ఎవరైనా గుర్తింపు ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే దాదాపుగా ఈ కమిటీల ద్వారా, అంటే దాదాపు 7 కమిటీలు ఉన్నాయి. రైతు కమిటీ, యూత్ కమిటీ, ఎస్సీ కమిటీ, బీసీ కమిటీ, మీడియా కమిటీ, మైనార్టీ కమిటీ, ఈ రకంగా ఇంకొక మహిళా కమిటీ, ఇవన్నీ 7 కమిటీలు వేస్తే దాదాపుగా గ్రామాల్లోనే 100 మంది అవుతారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ 100 మందితోనే ఆ గ్రామాల్లో ఏదైనా జరిగినా, ఇంకా ఏదైనా ఉన్నా విషయాలు తెలుసుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఏదైనా మీటింగ్లు పెట్టినా కూడా వాళ్ళ ద్వారానే సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి ఆశ. గతంలో కూడా బాలారెడ్డి గారు, నేను గారు కూడా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పోయి అడిగినాం, సార్ మన పార్టీ కార్యకర్తలు మనం ఏం చేయడం లేదు, వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే, ఇస్తున్నాం కదా స్కీములు అన్నాడు. స్కీములు అందరికి ఇచ్చినట్లు ఇస్తారు సార్, మాకేం కాదు అంటా ఉన్నారు. అందరికి వస్తాయి, టీడీపీ వాళ్ళకి వస్తాయి, కమ్యూనిస్ట్ వాళ్ళకి వస్తాయి, మాకు వస్తాయి, అది కాదు కదా కావాల్సి ఉండేది మాకేం చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయినా ఆయన ఏమంటాడంటే, మొదటగా మన ప్రభుత్వం వచ్చింది, మొదట్లోనే ఏదైనా కానీ మనం అన్ని విధాలుగా పొరపాట్లు చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, దాని గురించి ఆలోచన చేసి చేస్తాంలే అని చెప్పేసే మాట మాట్లాడిన తర్వాత కూడా మేము ఉరికైపోయినాం. ఏదున్నా కూడా నాకు అర్థమైంది ఏమంటే, మన నియోజకవర్గంలో వాస్తవంగా చెప్పాలంటే మన పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేసుకోలేకపోయినారు వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు అది అర్థమవుతూ ఉంది చాలామంది. ఎందుకంటే ఎమ్మెల్యే మాకేమీ ముందుకు పోనీలే అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే కాదు ముందుకు పోనిచ్చేది, ముఖ్యమంత్రి గారు, అధ్యక్షులు గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే అని డిపార్ట్మెంట్లకి ఆదేశాలు ఇచ్చినాడు. మాట్లాడతాడప్పా, డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చినాడు. ఏదున్నా పార్టీ పరంగా కూడా చెడ్డపేరు రారా అని చెప్పేసి ఉద్దేశంతో. ఎందుకంటే ఆయన కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏదైనా ఇల్లీగల్ జరిగినా కూడా మళ్ళీ పార్టీ చెడ్డపేరు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన మంచి ఆలోచనతో చెప్పినాడు. కానీ అవన్నీ కాదు కదా, పార్టీ కార్యకర్తలు అన్నిటికీ సిద్ధమై ఉంటాడు. ఏ దానికైనా కూడా వెనకడగేయకుండా పనిచేసేవాడు వాళ్ళంతా కూడా కార్యకర్తలు. ఇప్పుడు దేశానికి వెన్నెముక రైతులు, పార్టీకి వెన్నెముక కార్యకర్తలు. మళ్ళీ ఈ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని సపోర్ట్ చేయాల్సిందే, తప్పదు. అది ఏది కూడా మనం ఆదోళనలో ఎమ్మెల్యేగా 3 సార్లు అయినా కూడా ఎక్కడ అరాచకాలు కానీ లేదా దౌర్జన్యాలు కానీ ఎవరి మీద కేసులు పెట్టించడం కానీ ఎప్పుడు చేయలేము మనం. ఎందుకంటే అది అలవాటు మంచిది కాదని చెప్పేసి. గతంలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా కూడా ఆ పార్టీ నాయకులు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆ పార్టీ తరపున కొంతమంది బాగా దండుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళేమో ఇప్పుడు దొండకున్నా కోటీశ్వర్లేం కాలే ఎవరు కూడా. వాళ్ళు ఆశించేది ఏమి, సరాయి అమ్ముతాము, మటకా రాస్తాము, లేకపోతే ఇంకో రకంగా
ఏదో చేసుకుంటామని చెప్పేసి ఆలోచన. ఇవన్నీ కూడా ఏమున్నా వాస్తవంగా చెప్పాలంటే సరాయి రాసిన సౌకర్యాలు గారు, మటకా రాసిన సౌకర్యాలు గారు ఏదో పర్మనెంట్గా సోర్సెస్ చూసుకుంటే ఏదన్నా జరుగుతుందేమో, కానీ ఈ చిల్లర వ్యాపారాలు, చిల్లర వ్యవస్థల నుంచి మనం సంపాదించుకునేది చాలా అరుదు. అది సమస్య కాదు. అది ఏదన్నా పర్మనెంట్గా ఉండాలా. దాని నుంచి మేము వచ్చింది, దీని నుంచి బాగుపడినామని చెప్పేసి ఆలోచన మీలో ఉండాలా, మీ కుటుంబానికి కూడా ఏదో మంచి జరిగింది తప్పని చెప్పేసి ఆలోచన రావాలా. ఈ ఎన్నాళ్ళున్న ఇప్పుడు సరాయిలు అమ్ముతాం, లిక్కర్ అవి అమ్ముతాం, ఇవి అమ్ముతాం అంటే ఎన్నాళ్ళు అందరూ అమ్ముతామంటారు. ఎవరికి లాభంలే. మనవాళ్ళు ఏది చేసుకున్నా కూడా టీడీపీ వాళ్ళు లాభాలు పడుతూ ఉన్నారు, కానీ మనవాళ్ళు ఎవరు లాభపడిందిలే. మనవాళ్ళు మన అధికారం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా హుకుం జారీ చేయరు. మేమే అమ్ముకోవాలి, మీరు అమ్మరాదు, అది కూడా లే. ఎందుకంటే అంతా ఒకటైపోతారు. ఎందుకు లేపి తలకాయ నొప్పులు అనుకుంటారు. నేను ఎన్నోసార్లు చెప్పినా ఏదైనా చేసుకుంటే కూడా మన వాళ్ళే చేయాలి, కానీ ఎవరు చేయాలంటే దానికి ఎవరు కూడా పలకలే. ఏదన్నా మమ్మల్ని అనుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యే కూడా ఏం చేసి మాకేం చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కాదనిలే. వాస్తవంగా చెప్పాలంటే ఏదన్నా ఈసారి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు 2.1 అన్నాడు. మళ్ళా ఈ కమిటీలు కూడా ఇప్పుడు కమిటీలు వేసేదానికి కూడా అది ఒక కారణం ఉంది. అంత ఈజీగా కమిటీలు వేసుకొని ఇప్పుడు మీకంతా కూడా ఐడెంటిటీ కార్డులు ఇచ్చి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో కారణం ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోనని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, ఈరోజు తెలుసుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా బలోపేతం చేసేదానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉండే పరిస్థితి కూడా ఉంది. మన ఆదంలోన మనవాళ్ళు అనుకుంటే నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. మన వాళ్ళు చేయిస్తే తప్ప ఓడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ మన వాళ్ళు గట్టిగా నిలబడి ఎవరు వాళ్ళలో వాళ్ళు గట్టిగా ఉంటే మనం ఎట్టి పరిస్థితిలో ఓటమి అనేది ఆదోళనలో మన పార్టీకి లేదని కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఏదంటే కొంచెం నిరుత్సాహము, తృప్తి, ఏదో అసంతృప్తి, ఏ విధంగా కూడా ఏమి చేసుకోలేకపోయినామని చేసే బాధ అని మీకు ఉంది. నాకేమో జగన్మోహన్ రెడ్డికి ఏమో పార్టీ పరంగా కూడా మొదట్లోనే ఈ విధంగా చేస్తే రేపు పార్టీ దెబ్బతింటా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంది. ఏదన్నా నేను కూడా గట్టిగా చెప్పలేకపోయినా, ఎవరైనా ఏమైనా చేసుకుంటామని కూడా చెప్పలేకపోయినాం. చేసుకునేదానిపోతే ఏమవుతా ఉందంటే కంప్లైంట్లు పంపిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళే. ఇంకా వాళ్ళే ఎవరు వేరే వాళ్ళు పంపించే పరిస్థితి, లేకపోతే మన వాళ్ళు ఎవరో పంపించుండొచ్చు. పంపించినప్పుడు ఏమంటే ఎంక్వైరీకి వస్తారు మన వాళ్ళు. ఆ విధంగా ఎవరు కూడా ఏది కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారని కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా ఏం జరిగినా గతం కథ, ఇంక పోతే పోయింది, ఇంక పోయింది. ఓటమి అనేది కూడా ఇదేం కొత్త కాదు మాకి. 2004లో రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా, ఆ రోజుల్లో కొత్తగా ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా, ఆ రోజుల్లో ఎంత అయితే అభివృద్ధి చేయగలిగినామో ఆయన ద్వారా మనం చేయగలిగినాం. ఎందుకంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు చేసినాం. ఉరుకుందా అప్పుడు ఉరుకున్న మందులో ఉంది కాబట్టి కవుతాము. తర్వాత ప్రజాపథంలో తిరిగినప్పుడు పెద్దమ్మలం కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ కూడా వాళ్ళు శాంక్షన్ చేసిందని తెలుగుదేశం వాళ్ళు శాంక్షన్ అంటే భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నడుస్తూ ఉండేది. ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయంలో కూడా పైప్ లైన్లు వేసి లాస్ట్లో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు శాంక్షన్ చేశారు, కానీ డబ్బు రిలీజ్ చేయకపోతే మన రాజశేఖర్ గారు డబ్బు రిలీజ్ చేయించి మనం ఈ ట్యాంక్ కూడా పూర్తి చేసి అంత తాగేదానికి నీళ్ళు అందించే పరిస్థితి కూడా చేసినాం. ఆ రోజులో బైపాస్ రోడ్లు చేసినాం. ఆ రోజులో ఎంతైతే చేయగలిగినామో అంత చేసినాం. ఆ రోజుల్లో ఇదే పరిస్థితి జరిగిండేది. అభివృద్ధి ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే మున్సిపాలిటీ 41 సీట్లు వచ్చినాయో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 41 వార్డులో మనం గెలిచినాంలే అనేది అనుకున్నా కూడా అయినా ఓటమి పాలైనామంటే మన వాళ్ళలో సరిగా పనిచేయలేని పరిస్థితిలోన ఓటమి పాలైనామనేది. లేకపోతే షాక్ ఏం చెప్తారంటే మన చిరంజీవి పార్టీ పెట్టినాడు కాబట్టి మళ్ళీ మైనార్టీ ఓట్లు పోయినాయనేది పోయినా కాబట్టి అనండి పోతేమో అని అనుకుంటాం ఆ రోజులో. ఈరోజు అభివృద్ధితో పాటు మనం తక్కువ అభివృద్ధి చేసినామా? జగన్మోహన్ రెడ్డి మనకి తక్కువ చేసినాడు. ఆదోనికి అభివృద్ధి లేదు చాలామంది అరుస్తూ ఉంటారు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు చెప్పడు ఇవన్నీ కూడా. మనవాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. మెడికల్ కాలేజ్ ఎట్లా ఆడిది, బైపాస్ రోడ్ ఎట్లా ఆడిది, డిగ్రీ కాలేజ్ ఎట్లా ఆడిది, పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టాము, రామజేలా డెవలప్మెంట్ చేసినాము,
ఉర్దూ కాలేజ్ మైనార్టీలు కట్టించినాము, హాస్పిటల్ నాడు నేడు కింద బాగా అయిపోయినాయి, స్కూళ్ళు బాగా అయిపోయినాయి, స్కీములన్నీ అందించినాము. ఏదున్నా కూడా మళ్ళా రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనమే కంప్లీట్ చేసినాము. ఐటీఐ కాలేజ్ వాళ్ళు కట్టించినా కూడా మనం ఓపెన్ చేయలేకపోయినాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం గడప గడప తిరిగినాము, ఇంటింటి తిరిగినాము. ఆ రోజు ఏమన్నారు అంత ప్రజలంతా కూడా, కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు అదేమో చెప్పిస్తే అదే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అభిమానం ఉన్నంత ఏమంటారు అంటే కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి, కాయగూరల రేటు పెరిగినప్పుడు నూనె రేటు పెరిగి 10 తగ్గినాయా? చంద్రబాబు నాయుడు వస్తే నూనె రేట్లు తగ్గినాయా? కాయగూరల రేటు తగ్గినాయా? 15,500 కోట్లు బరువు వేసినా మన మీద. ప్రజల మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఏ ఒక్కడైనా కానీ విమర్శలు చేసేవాడు ఉన్నాడా? ఎక్కడ కూడా దాని గురించే మాట్లాడరు. ఏమంటే ఏం స్కీములు ఇస్తున్నాడా? ఉచితంగా బస్సు అంటే అది ఏదో ఏదో కండిషన్లు పెట్టి అది చేసా. ఇంకా సిలిండర్లు అంటే కనపడకుండా బాయా. 18 ఏళ్ళకే 18,000 ఇస్తానే, మళ్ళా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానే. రూపాయికి ఎకరం అమ్ముతున్నాడు భూములన్నీ రాష్ట్ర గవర్నమెంట్, అంటే రాష్ట్రానికి సంబంధించిన భూములన్నీ కూడా. అదే మన రాష్ట్ర అయితే రూపాయికి ఇస్తామా? ఆయన ప్రభుత్వ భూములు కాబట్టి రూపాయికి 99 పైసలకే భూములు కట్టబెడతా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అదే కాకుండా ఈడు కూడా 10,000 మందికి స్థలాలు ఇచ్చినాం మనము, జగనన్న కాలనీ ఏర్పాటు చేసి. గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 7,000 స్థలాలు కేటాయించినాము ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, రాయలసీమల దగ్గర. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు 1 సైట్ ఇచ్చింది ఉందా? 1 సెంట్ ఇచ్చింది ఉందా? 1 సెంట్ ఇస్తే ఏమన్నాడు? అదే జగన్మోహన్ రెడ్డి సెంట్ ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? పూన్సేకే అదేమన్నా మనిషి శవాలు పూన్సేకే అని చెప్పి మాట్లాడా. మళ్ళీ ఈరోజు ఇంట్లో కూడా కట్టిస్తూ ఉన్నాము. మళ్ళీ టిట్కో ఇంట్లో వాళ్ళు కట్టినా కూడా మనం ఫ్రీగా చేసిస్తాం ప్రజలకి. ఒకటి చేసినా ఫ్రీగా ఇచ్చేస్తామే. కరోనా వస్తే అంతమందిని బతికిస్తామే. మళ్ళీ ఎక్కడ ఏం లోపం ఉందనేది కూడా మనం కూడా ఆలోచించాలి కదా. మన పార్టీ కార్యకర్త ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లోపం ఉందని చెప్పేసి మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇస్తానే. ఏదైనా ఒక్కటైనా చెప్పిన పని ఏదైనా చేశాడంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఆయన జీవితంలో చేయడు. ఆయన ఏ రకంగా ఉన్న మాట నిలబెట్టుకునే విషయంలో రాజశేఖర రెడ్డి కుటుంబము జగన్మోహన్ రెడ్డి ద్వారా జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏమి చేయలేని పనులు ఈరోజు రాజశేఖర గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ ఎవరు కూడా ఏది కూడా సహకరించిన పరిస్థితి లేదు. ఆ విధంగా రాష్ట్రంలో అందరూ కూడా అనుకున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిందని చెప్పేసి. ఎంతోమంది డబ్బు పందాలు కట్టి పోగొట్టుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఏ విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి 11 సీట్లేనా? ఏదో సంథింగ్ జరిగింది. మళ్ళీ ఏం జరిగిందనేది తెలియదు. ఏదన్నా ఈవీఎంలు అంటారు కాబట్టి మనం ఏం మాట్లాడకపోతాం. అందుకే ఇవన్నీ ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆదోళనలోన ఏదున్నా కూడా అన్ని మన వార్డులలోన గ్రామీణ ప్రాంతాల్లోన పార్టీని బలోపేతం చేస్తే ఎంతో కొంతవరకైనా మనము మన పార్టీ బలంగా ఉంటామని చెప్పేసి ఆలోచన అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళీ ఏదో చేయాలని ఒక సంకల్పం ఆయనలో వచ్చింది. ఇప్పుడు 2.2 అనేది వచ్చింది కాబట్టి ఏమనేది 2.2 అనేది జగన్మోహన్ రెడ్డికే తెలుసు. అది మన వరకు ఎంతున్నా ఏదున్నా కూడా మన పార్టీ వచ్చిందంటే మనకంతా బలమే. పార్టీ లేకపోయినా ఈరోజు ఆదోళనలో కూడా సమస్యలు అనేది ఏదో కొద్దిగా చిన్న కానీ ఆ సైడ్ రాజకీయాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు. ఏ రకంగా కార్యకర్తలు ఏ పార్టీ బలంగా ఉన్నాడో వాళ్ళంతా కూడా మెత్తగా చేస్తూ ఉన్నారు. ఆదోళనలో పరిస్థితి లేదు. ఎందుకంటే మీలో ఒక పట్టుదల ఉంది కాబట్టి, మీలో ధైర్యం ఉంది కాబట్టి, ఎవరేమైనా మేము సంసిద్ధంగా మేము పార్టీ గట్టిగా ఉంటామని చెప్పేసి మీలో మనసులో ఉంది కాబట్టి ఈరోజు ఈ పార్టీ కూడా ఆదోళనలో నిలబడిందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు నిజంగా మేము ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. ఏదున్నా కూడా ఈసారి అధికారం వచ్చే అది చేయొద్దండి ఇది చేయొద్దండి లేదు. ఎవడు బుడ్డి పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సి ఉందే. ఏమి నేను మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఏమైనా ఉన్నా కూడా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అయిన తర్వాత చెప్తాం, సార్ ఈ విధంగా ఉంటే కాదు, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా. మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఏం చేసినా అంటే మద్యపానాన్ని ఏదో కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆయన ఆలోచన వేరే. ఎందుకంటే చెడిపోతూ ఉన్నారు, ఆ కుటుంబాలు పైకి రావడం లేదు. ఆ మద్యాన్ని
వదిలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆలోచన చేస్తే అది జరిగే పని కాదు అది. ఎందుకంటే ఇంకా ఆయన మనకు షాక్ ఇచ్చినారు కానీ వాళ్ళకేం షాక్ మనం ఇలా ఏదున్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు వాళ్ళకి రేట్లు పెంచి షాక్ ఇస్తామని అన్నాడు. మనకు ఆ రేట్లు పెరిగిందని మనకు షాక్ కొట్టింది. అందుకే అవన్నీ ఆలోచన చేయరాదు. ఏది కూడా ఏదున్నా ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. సారాయి తాగాల్సిందే. ఇది మధ్య సురపానం ఇది. ఇప్పుడు దేవతల కాలం నుంచి ఉండేది ఇది. మనం కొత్తగా పడిపెట్టింది కాదు. ఇది దేవతలే తాగుతుంటారు. మనం ఎంత ఆ ఇష్టాన్ని ఒకరి ఇష్టాన్ని మనం కాదనకి మనం ఎవరు? ఆ ఇష్టాన్ని కాదనకి మనం ఎవరు? ఏదైనా మన చేతుల్లో ఉండేదైతే మనం కంట్రోల్ చేస్తాం. కానీ మీకు ఉండే ఇష్టాన్ని మనకు తొలగించాలంటే జరిగే పని కాదు అది. అందుకే ఏదున్నా ఉండి భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి 2029లో ఆయన ముఖ్యమంత్రిగా చేయాలంటే ఇక్కడ మనం గెలాలి. ఇక్కడ గెలిస్తే ఏదున్నా కూడా అన్ని రకాలుగా ఈసారి నా ఎమ్మెల్యే పదవి ఇంపార్టెంట్ కాదు. ఒకటి కూడా చెప్తాను, ఎట్లా అయ్యేది అట్లయితే దేవుడు పెట్టింది అవుతుంది. మనం ఒకటే చేస్తాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మాదిరి కానీ ఎక్కడ పోతే అప్పుడు కబ్జాలని నేను ఒకటే అడుగుతాను. మనం కూడా ఏదైనా ఉన్నా కూడా అందరూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలి. అభివృద్ధి జరిగింది అనేది లేదంటారు కాబట్టి మనము వాళ్ళకి అన్ని విధాలకు సమాధానం చెప్పాలి. ఒకటి ఎవరు చేశారు అభివృద్ధి? ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎక్కడైనా అభివృద్ధి ఆదంలో అయ్యింది అనేది కూడా అడగండి. ఎవరో కొంతమంది మీడియాలో పెడతా ఉంటారు, మనోజ్ రెడ్డి ఏదో సంపాదించుకొని గంట కట్టుకుని అడిగి పోయాడు. ఏం గంట కట్టేది? ఎవడు ఇచ్చినాడు మనకి? ఎవరైనా కానీ ₹1 మనకి ఇచ్చినా, ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ కూడా మనం బెదిరించినా, ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు కానీ ఏదైనా అన్యాయంగా సంపాదించినా, ఏదైనా మా నాయకులు ఏదైనా కూడా అన్యాయం చేసినా, ఏదైనా ఉన్నా నా దగ్గరకు రాండి అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడే చెప్పినాం. అదే చెప్పినాడు కదా మన జీవన్ గారు, గడప దాటే లోపల నిజాలు గడప దాటే లోపల అబద్ధాలు ఊరు చుడతాయంట. అది నిజమే కదా, జరిగిండేది అదే మన జరిగిండేది. కబ్జా కబ్జా కబ్జా. ఏడ కబ్జా జరిగింది? ఎవరు జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? రాండా అంటే ఎవరు రాలేము అంతేకి. ఎవరు మన వాళ్ళు ఎవరు పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం చేశారే? మన నాయకులు ఎవరికైనా అన్యాయం చేశారా? ఏమన్నా నేను కానీ మనోజ్ కానీ ఎక్కడైనా అన్యాయం ఎవరికైనా డబ్బుకు వసూలు చేసినామా? ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇప్పుడు వాళ్ళక్క నాకు ఆడ సనాతన ఏదో మా పెట్టిండ్రు విజయవాడలో, నేను నాకు ఇక ఖర్చులకు వేయాలని చెప్పేసి అడిగినామా? లేకపోతే మన పార్టీ మీటింగ్లు ఏమైనా పెడితే మనం ఏమైనా డబ్బులు అడిగినామా? ఎవరైనా ₹1 కానీ ఎక్కడైనా కానీ మనం ఆలోచన చేసామా? ఏదన్నా మా కష్టమేమో మాకి, ఏదన్నా నేను ఒక లీడర్గా అందరినీ సహకారం ఇచ్చే బాధ్యత నాది. ఎన్ని కష్టాలు ఉన్నా నా ఆశ అమ్ముకొని కానీ చేయాలని. అంతేగాని దాని నుంచి ఏదో గొప్పగా మనము చేశామనేది ఎక్కడ కూడా లేదు. అయినా ప్రచారం బాగా చేశారు. టీడీపీ వాళ్ళు ప్రచారం చేసే దాంట్లో ముందంజ. అబద్ధాలు ఎంత నిజాలుగా మారుస్తారో అదనేది కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా మన మీద అంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసినా ఎక్కడైనా నిజాలు ఉంటాయంటే ఒక నిజం లేదు. ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఆధార్ కార్డు మార్చి స్థలాలు కబ్జా చేస్తారు, బతుకున్న వాళ్ళు చంపి భూములు కబ్జా చేసేకపోతారు. అదే కాకుండా ఎక్కడికి వస్తే అక్కడ ఎవరి స్థలాల్లో వాళ్ళు పోయి ఈరోజు బండ్లు బాస్తారు. ఏమి ఇదంతా కూడా ఆఫీసుల్లో చూస్తే ఏ విధంగా మన వాళ్ళ పోతే ఒక పని జరగడం లేదు. మళ్ళా గతంలో కూడా అప్పుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏమవుతా ఉంటే నీ భూమి కూడా ఆన్లైన్ లెక్కించుకునే పరిస్థితి చేశారు. ఎక్కడైనా అన్యాయం జరిగిన వాళ్ళు నా దగ్గరికి వస్తే ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఒక ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి మాకు అన్యాయం జరిగిందని మా దగ్గరికి వస్తే మనం సాయం చేసినాం. కానీ ఎవరు కూడా మనమేం అన్యాయం చేయలే. ఏదున్నా కూడా రికార్డెడ్గా ఏదున్నా చెప్పేది ఒకటే, రికార్డెడ్గా ఏదున్నా వాళ్ళకి న్యాయం చేయాల్సిందే మనం అంతా కూడా. అంతేగాని కొన్ని విషయాల్లోన కొంతమంది నాయకులు వ్యాపారాలు చేసుకున్నంత మాత్రాన కబ్జా ఒకవేళ డబ్బు ఏదైనా ఇచ్చేది ఉంటే డిలే చేసి ఉండొచ్చు, కాదనిలే. డబ్బు విషయంలోన అంత ఈ 6 నెలలు పోయి సంవత్సరం అయిండొచ్చు, 2 ఏళ్ళు అయిండొచ్చు, కాదనిలే. అయినా అలాంటి పొరపాట్లు జరిగినాయి. ఎందుకంటే కొంతమంది నాయకులు రియల్ ఎస్టేట్లు చేసుకున్నారు కాబట్టి కొన్ని జరిగినాయని చెప్పేసి ఇప్పుడు నా దృష్టికి వస్తుంది. ఆ రోజు వచ్చుంటే మనం గట్టిగా మాట్లాడి వాళ్ళకంతా కూడా సహకారం ఇచ్చేవాళ్ళు. ఎవరెవరో ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలు వ్యాపారాలు చేసుకుంటే నేను వద్దడానికి లేదు, మా నాయకులు వ్యాపారాలు చేసుకుంటే వద్దడానికి లేదు. ఎందుకంటే ఎవరు బతుకు వాళ్ళది, ఎవరు సంసారం వాళ్ళది. ఆ పరిస్థితుల్లో మనం ఏమనేది కూడా రాదు. ఏదైనా అన్యాయం జరిగిందంటే మేము సాయం చేస్తాం. కానీ ఏది లేకోకుండా వాళ్ళు
కబ్జా చేసి ఎక్కడైనా ఒక కబ్జా చూపిమనంటే మన దేవశెట్టి ప్రకాష్ మాట్లాడినాడు. చాలా బాధ అనిపించింది. 2014 నుంచి 19 వరకు కబ్జాలు పోతే 2019 నుంచి 24 వరకు కబ్జాలు. ఎక్కడ నీ ఫోన్ చేసి అడిగితే ఎక్కడుందా ఒకటి చూపి నాకు చెప్పు కబ్జా, ఒకటి చూపి అంటే మనం అన్నదమ్ముల వారికి ఉండాము. అట్లా మనం స్టేట్మెంట్లు ఇచ్చుకోరాదు. అన్నదమ్ముల వారికి ఉండాము. నువ్వు పార్టీ మాదుంది, నువ్వు మాట్లాడే మాటలేమి, నువ్వు ఏదైనా ఉన్నా అన్యాయం జరిగిన చోట అన్యాయాన్ని ఎదుర్కో. బీజేపీ వాళ్ళు పోయి అక్కడ వేసినారు, ఏదో ల్యాండ్ వాళ్ళు ఏదో ఆ రోజుల్లో లేఅవుట్ చేసి అమ్మేసినా అంటే దాంట్లో పోయి వీళ్ళంతా కూడా కబ్జా చేస్తుంటే అది ఎదుర్కొన్నారు, దాన్ని తీసేసినారు. బీజేపీ వాళ్ళు చేసినా అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది. అది పోతారు, ఇసుక ట్రాక్టర్లు నిలుపుతారు, లారీలు కొత్త లారీలు పోయినా నిలుపుతారు. మనం ఎప్పుడైనా ఈ తప్పుడు పని చేసినామా? ఎవరు బతుకు వాళ్ళు బతికారు మనవాళ్ళంతా కూడా. ఎక్కడ కూడా పాపం ఎక్కడ కూడా మనవాళ్ళు ఊరికి అన్యాయంగా మాట్లాడరాదు. ఎక్కడ పడితే అక్కడ దాపుడేలు కానీ, ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు కానీ, ఎక్కడ పడితే అక్కడ వసూళ్ళు కానీ చేయలేము మనవాళ్ళు ఎవరు కూడా. ఎవరి పరంగా ఏదైతే చేసుకోగలుగుతారో అది చేసుకుంటారే కానీ ఏది కూడా దౌర్జన్యాలు చేసుకొని మాట్లాడేది కానీ ఎక్కడ కూడా ఏం చేయలే పాపం. ఊరికే అనరాదు, అన్యాయంగా మాట్లాడరాదు. ఏదున్నా ఎవరు మీ ద్వారా కూడా అన్యాయం జరగలే. నేను ఎవరిని పిలిచి ఏ ఆపత్తి కూడా నాకు లెక్క కావాలని చెప్పేసి ఎవరిని అడగలే. రియల్ ఎస్టేట్లు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దండిగా ఉంటారు. ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మనం ఏ రోజు కూడా రూపాయి ఆశించాలి. మనం ఏం చేయాలా, మన ఆదోని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే అన్ని రకాలుగా పోయినాం. కానీ కొంతమందికి పార్టీ ఉన్నా కూడా మేమేం చేసుకోవాలని బాధ ఉండొచ్చు. ఈసారి చెప్పినాం కదా, అది తెలుసో తెలియకో ప్రభుత్వం చెడ్డ పేరు రాలేదనో ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూడాలనే ఆలోచనతోనే ఆయన 30 ఏళ్ళు మనం ఉంటామన్నాడు. కాబట్టి ఆయన చెడ్డ పేరు వస్తే కూడా పార్టీ ఇబ్బంది పడతామని చెప్పేసి ఉద్దేశంతో మనం కూడా ఆలోచన చేసినాం. కాబట్టి ఏది పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఏం చేయలేకపోయినాను. ఈసారి ఏది ఉన్నా కూడా అలాంటి పరిస్థితి ఏం జరగదు. ఏదైతే మీరు చేసుకోగలుగుతామనేది ఏదైనా న్యాయపరంగా ఇట్లా చెప్తే కదా, సరాయిలు అమ్మినా మటకాలు రాసినా ఏమి వచ్చే పరిస్థితి ఏం లే. ఉండేది అది తెలిసిన వాళ్ళు మనకు తెలిసిందే 2. ఇంకా వ్యాపార పరంగా చేసుకున్నామన్నా లేకపోతే ఇంకో రకంగా ఏదైనా చేసుకోగలిగితే మీ కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయి, మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఇవన్నీ కూడా రంగులు రకాలు ఏ పని చేయవు. నేను ఎందుకంటే దాంట్లో మాత్రం కంట్రోల్ ఉన్నాను. ఎందుకంటే మీరు ఈసారి ఇబ్బంది పడరు. ఇవన్నీ కాదు, మనం ఏది ఉన్నా కూడా న్యాయపరంగా చేసుకునేదానికి. ఎందుకంటే నేనేం మన పార్టీ పరంగా ఏదైనా చేయమని చెప్పగలుగుతానేమో కానీ చెప్పినా కూడా కుటుంబాలు ఎవరు చెడిపోతాయి, నా కుటుంబం చెడిపోతుందా మీ కుటుంబాలు చెడిపోతాయని చెప్పేసి ఉద్దేశంతోనే మన వాళ్ళనే నిదానంగా ఉండండి, గలాట్లు వద్దు, ఏది చేసుకోవద్దండి అని ఆలోచన చేసినాను. కాబట్టే ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. అదే మనం ఆ రోజుల్లో అన్ని రకాలుగా ఏదైనా పొరపాటు చేసింటే ఇప్పుడు మన మీద కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుండేమో. అయినా మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉంది కాదనిలే. అయినా కూడా మనం నీతిగా న్యాయంగా పోవాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే పనిచేసినాం. అంతేగాని ఏదున్నా కూడా మీ మీదకి వచ్చినప్పుడు మాత్రం వదిలే పరిస్థితి లేదు. మీ మీద ఎవరు వచ్చినప్పుడు ఇప్పుడైనా కూడా మన మీద మన పార్టీ నాయకుల మీద ఎవరైనా వస్తే కూడా మనం ఏదైనా రెడీ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాము. ఏదున్నా కూడా నిలబడగలుగుతాము. అలాంటి ఆలోచన ఏం లే. ఏమంటే కొన్ని పరిస్థితులు మా ఇబ్రాహిం అట్లా వాళ్ళు ఉన్నారు. ఇబ్రాహిం కూడా కూర్చున్నాడు ఎదురుగా. మన పార్టీ నాయకులు ఏదో చేయలేదని చెప్పేసి మున్సిపాలిటీలో పనులు పెట్టలేదని చెప్పేసి ఏదో ఆలోచనతో కొంతమంది నిరుత్సాహంగా ఇప్పుడు ఉన్నారు. అయినా అధికారులు మన చేతిలో లేదు. మున్సిపాలిటీ మన చేతిలో ఉంది. అధికారులు మన మాట ముందు వినే పరిస్థితిలో లేరు. ఏది ఉన్నా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కానీ ఏది ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళని ఆదేశాలు ఇస్తాం చేస్తూ ఉన్నారు. ఇప్పుడంతా వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే మండలం ఎంఆర్ఓ ఆఫీస్ని, తహసీల్దార్ ఆఫీస్ని, తర్వాత రిజిస్టర్ ఆఫీస్ని ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టుకున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎవరు వస్తూ ఉన్నారు ఈ ఆఫీసులు కానీ ఏదో కబ్జా చేస్తారేమని చెప్పేసి ఆలోచన వాళ్ళకంతా కూడా. ఎక్కడెక్కడైతే ఏదైనా ఉన్నా ఉంటే ఆ స్థలాన్ని కబ్జా చేస్తామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతూ ఉంది. గతంలోనే అధికారంలో ఉన్నప్పుడే చేయలేం మనం. ఇప్పుడు ఏం చేస్తాము, ఏదున్నా న్యాయపరంగా ఎవరికైనా అన్యాయం జరిగింటే దాని మీద పోయి ఆఫీసులో కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా మనవాళ్ళు పోయి ఏదన్నా చేసుకోవాలని చెప్పేసి ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే వీళ్ళు నిఘా పెట్టుకుంటారు అనమాట. తహసీల్దార్ ఏం చేస్తూ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ ఏం చేస్తూ ఉన్నాడు, వీఆర్ఓలు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు పిల్లి రూమ్లోకి వేసుకుని కొడితే తిరగబడతారంట. అట్లా ఈ ఆఫీసర్లు కూడా ఎప్పుడో తిరగబడతారు. తిరగబడుకోవడం ఉండరు. ఏదో ఎంతో అంత మన మీద మా పార్టీ మీద గౌరవం ఉంది, మన మీద గౌరవం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని కూడా మన వాళ్ళు టచ్ చేయడంలే. ఏ డిపార్ట్మెంట్ కూడా మన మాట గౌరవిస్తూ ఉన్నారు పాపం.
సార్ ఇట్లా అన్యాయం చేయొద్దండి, ఏది చేసి అన్యాయం జరిగినా ఈ పార్టీ వాళ్ళకేం ఉండదు, రేపు మీ కుటుంబానికి అన్యాయం చేసినాం అనేది మర్చాలి అనే మీ కుటుంబాలు బాగుండమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేను అన్యాయం చేయమని నేను చెప్తాను, ఎంతసేపు నేను ఎమ్మెల్యేగా నా బాధ్యతగా మన పోయి లోపలే మన మీద కేసు పెట్టంటాను. అది ఎవరికి చుట్టుకుంటుంది, నాకేముండదు. అది ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళకు ఉంటుంది అంతా కూడా. అందుకే అన్యాయం చేసేది ఏంటికి, ఆ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడేది ఏంటికి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా చెప్తా ఉంటాను, సార్ మా వాళ్ళు ఏదైనా చేసినా రెండు పక్కల విచారించండి, ఏది జరుగుతూ ఉందో చూడండి అనేది. ఏదైనా తప్పున్నా కూడా మీరు ఆలోచన చేయండి సార్ అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి మన మాట కూడా ఇంత విలువలు ఇస్తూ ఉంటాను. లేకపోతే మిగతా చోట్ల చూస్తూ ఉంటే అనంతపురం కానీ కొన్ని గుంటూరు ఏరియా ఆ ఏరియాలో వీళ్ళ ఏరియాలో ఉండే ఏరియాలంతా కూడా ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు, ఎంతమంది లోపల పోయిస్తారు అనేది కూడా ఇక్కడ చాలా తక్కువ మన పక్కంతా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చేదానికి కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కమిటీలు వేస్తూ ఉన్నది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో నా కోసమో నీ కోసమో కాదు, పార్టీ కోసం మనమంతా చేస్తే ఫోటోలు ఇవ్వాల్సి ఉందే, ఐడెంటిటీ కార్డు ఇవ్వాల్సి ఉందే, ఏదున్నా కూడా పార్టీని బలోపేతం చేయాలంటే మీరు లేదే ఇది ఎవరు కూడా చేయలేని పని. ఇది ఏదున్నా మన ఆఫీస్లో ఉన్నా కూడా మన వాళ్ళు మన ద్వారా మెసేజ్ ఇస్తాం, కానీ ఏదున్నా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదో డిలే చేస్తా ఉన్నారు, ఎందుకు డిలే చేస్తామని అర్థం కాలే. ఏదున్నా మీరు పార్టీని బలోపేతం చేసే విషయంలో మీరు ముందుంటే ఖచ్చితంగా ఈసారి ఎవరెవరైతే మీరు ఐడెంటిటీ కార్డు ఇచ్చింటారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది, ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అందుకే పార్టీ ఇంపార్టెంట్. పార్టీ ఉంటేనే మనము, మీరుంటే పార్టీ, మనం ఎవరు లేకపోతే పార్టీలు ఉండవు. అందుకే గ్రామాల్లో కానీ వార్డులలో కానీ ఎవరైనా ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరంతా కూడా మేడం గారు చెప్పినట్ల కింద స్ట్రక్చర్ నుంచి, అంటే ముందు బునాది ఉంటే కదా మనం గట్టిగా బునాది ఉంటే ఏదైనా కానీ ఇల్లు నిలబడుతుంది. బునాదే సరిగా లేకపోతే ఏవి నిలబడవు. అందుకే కింద స్ట్రక్చర్ నుంచి వాళ్ళ కమిటీలు వేసుకొని కమిటీల ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు గ్యారెంటీగా. ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటాడు నేను అని. ఆయన ఓటేసేది కాదు, ప్రజలు ఓటేస్తే ఇప్పుడు వేవ్ వచ్చిందంటే ఎవరు ఆపలేరు. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినట్లు మాట ఇచ్చి మాట తప్పలే. కరోనా 2 ఏళ్ళు వచ్చింది పాపం జగన్మోహన్ రెడ్డి, కరోనా వస్తే కూడా అందరిని ఆదుకోయినాడు. ఏదున్నా కూడా ఆయన ఆలోచన విధానాలతో ఎవరికి కూడా స్కీములు ఆపలే. ఎంత చేయాలో చేసినాం ఆదంలోనే, మన మౌడిపోయే కూడా కారణం కూడా లేదు. ఎవరో 20 రోజులకు వచ్చి ఎమ్మెల్యే అయినారంటే మనకే అవమానం, మాధవనికి అవమానం. మన ఊరోడైతే నాకు కూడా బాధ ఉండలే, పోతే పోయినాంలే, మా వాళ్ళతో పడిపోయినాంలే అనేది. ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి ఇక్కడ వచ్చి నిలబడి బీజేపీ పార్టీ తరఫున గెలిచా అంటే మనకి అవమానమే మీకే అవమానం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకంటే అందరూ అదే ఆశ్చర్యపోతారు, 56,000 మంది మైనార్టీలు ఉన్నారు, బీజేపీ పార్టీకి సీట్ గెలిపొచ్చింది అనేది. మరి ఎందుకు ఆ విధంగా అయిందో మనకు తెలియదు. అంటే ఈవీఎంలు అన్నారు కాబట్టి మనం ఏం మాట్లాడలేము కాబట్టి ఏదో జరిగిపోతుంది అని కూడా అది అనుకొని సంతోషపడతా ఉన్నాను. మీరు అట్లా అనుకోవద్దండి, ఈవీఎంలని మీరు అనుకోవద్దండి. నేను అనుకున్నా సంతోషపడాలి, నేను తప్పుదకి. ఈవీఎంలని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ నిలబడినప్పుడు 13,000 వచ్చినాయి, బీజేపీ పార్టీ నిలబడినప్పుడు 2,000 వచ్చినాయి, 15,000 ఆడే అయిపోయాయి. వాళ్ళ ఓట్లు వాళ్ళకి సపోర్ట్ చేసినారు కూటమికి అనేది కూడా. ఆ 15,000 ఇంకా 3,000 ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడినారు కాబట్టి వాళ్ళు కూడా 3,000 వచ్చి 18,000తో గెలిచారు. మీరేమనుకుంటారంటే మనం కూడా సొంత ఈవీఎంలు అంటిస్తాంలో అయిపోయాలి. వార్డులో ఎందుకు మైనస్ వచ్చింది? ఇప్పుడు కొన్ని వాళ్ళు ఇబ్రాహిం వాళ్ళు, ఇంకో 4-5 వాళ్ళు, 10 వాళ్ళు ఏదో మెజార్టీలు వచ్చినాయి. కానీ మళ్ళీ మిగతా వాళ్ళని పోయేదానికి కారణం ఏమనేది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఎట్లా ఈవీఎంలు చెప్పేసినారు, అయిపోయింది. ఈవీఎంలు అనేది పడిపోయింది. అది ఏదున్నా ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమన్నా న్యాయం చేస్తూ ఉందా ప్రజలకి? బాగా ఏదో మన పవన్ కళ్యాణ్ గారు కూర్చో ఊగి 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 చెప్తా ఉండే అయ్యే ఎట్లా అదెట్లా అన్నీ యాడ. ఇప్పుడు అదే మన కర్నూలుదే పాప దేవర సుగాలి ప్రీతిది వచ్చి ఎంతో హంగామా చేశాడు. యాడున్నాడు పవన్ కుమార్ డిప్యూటీ సీఎం అంటే ఏడగలపడ్డు. అంటే యాడున్నాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో, సినిమాలు తీస్తాడో, ఫ్లైట్ ఎక్కుతాడో, యాడుంటాడో కూడా తెలియదు. ఆయన మళ్ళీ చెప్తాడో వస్తాడో,
జగన్మోహన్ రెడ్డిని రాని నేను అంటాడు. మళ్ళీ ఏమి నేను మాకే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి రాని అంటే ఈవీఎంలు ఉన్నాయనే, అంతే కదా, ఈవీఎంలు ఉంటే కదా అంత ధైర్యంగా చెప్పేది. మనం ఏదనుకున్నా కూడా మన లెక్కలు వేసుకోవాలి. 13,500 వాళ్ళకి పడినాయి, 2,500 3,000 వరకు బీజేపీ పడినాయి. అది ఆలోచన చేసుకోవాలి మనం కూడా. దాన్ని మనం కూడా ప్రచారం చేసి, కమిటీల ద్వారా ప్రచారం చేసి, మన పార్టీని ఏం చేసినా అని చెప్పేసి ప్రజలకు తీసిపోయే పదంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అన్ని రకాలుగా, జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా ఈ కమిటీలు వేయాలనే. ఎందుకంటే ఇవన్నీ రావని చెప్తా ఉన్నా అంటే నాకే పొద్దుపోక కాదు. మీ బాధలు చూశాను, ఇప్పుడు పడుతున్న బాధలు కూడా విన్నాము. ఏదో పొరపాటు జరిగిపోయినాయి, మనం కూడా కంటిన్యూగా ఎమ్మెల్యేలు అయినాం. కానీ ఒకసారి ఓడిపోయినప్పుడు ఒక అవసరం రాలేదు. మళ్ళీ ఒకసారి 2004లో వచ్చింది, మళ్ళీ 2014లో వచ్చినా కూడా ఏం చేయలేకపోయినాం. 2019లో వచ్చింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం కాబట్టి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆయన ఆదేశాల సారంగా పనిచేసినాం. కానీ మేము స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు చూడండి, గరుసు తోలుతారు, మనం 2,500 మన వాళ్ళు ఎవడో వేస్తుంటే మనం అది చేసుకుంటుంటే 4,500 చేసినారు. భీము తోలుతారు, కోడిగుడ్లు తింటారు, మళ్ళీ ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు. తర్వాత రియల్ ఎస్టేట్లు చూస్తూ ఉన్నారు. ఎన్ఏ చేసే డబ్బులు ఇవ్వాలి, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వాలి, ఇంకా బ్రాంతి షాపుల వాళ్ళు ఇవ్వాలి, అన్ని రకాలుగా నీళ్ళు అమ్మేవాళ్ళు దుడ్లు ఇవ్వాలి. ఏ రకంగా చూసి ఇంత వసూలు చేసి మళ్ళీ పైన ఎక్కడైనా ప్రోగ్రాంలు వస్తే డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఉండే చాలామంది చూస్తూ ఉంటాను నేను. వాళ్ళు ఎందుకు ఆలోచన చేయడం లేదో అర్థం కాలే. అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, అదే బిట్టా రమేష్ వాళ్ళు మాట్లాడతారు, స్వేచ్ఛ వచ్చిందంట. స్వేచ్ఛ అంటే మన పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ ఎవరికైనా అన్యాయం చేసినామా? ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నత కుటుంబంలో పుట్టి ఆయన బీజేపీ పరంగా నువ్వు ఏదని చెప్పుకో. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందనేది ఆదోళనలో మాట్లాడతామంటే బాధపడినాం. స్వేచ్ఛ అనేది అప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు, పోయింది. ఎందుకంటే ఈ రకంగా దౌర్జన్యాలు, కబ్జాలు వాళ్ళు చేస్తూ ఉంటే మన మీద కృష్ణమ్మ అబ్బో చిట్టా ఇప్పుతానండి. ఏమి ఇప్తా చిట్టా అనుకున్నాను, చిట్టాలేదు పిట్టాలేదు. ఇట్లా ఎన్నో రకాలుగా అబద్ధాన్ని ఊరంతా ప్రచారం చేశాక మనం ఏమంతా ఇక్కడ టీలు తాగే చోటే మాట్లాడేది వీళ్ళంతా కూడా. ఇంకేం పని ఉండదు. పొద్దున్న లేచి టీ తాగేపోతారు, 6 గంటలకు లేస్తారు, 6:30కే టీ ఓపెన్ ఉంటుంది, ఆడ పోతారు మాట్లాడతారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే నిజాలు మాట్లాడండి, అబద్ధాలు కూడా చెప్పొద్దండి, నిజాలు మాట్లాడండి. తప్పు చేస్తే మాట్లాడండి. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అదే పిలుచుకోరండి. మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పిలుచుకోరండి అని ఇప్పుడు చెప్పినాం. ఏదున్నా రికార్డెడ్గా చూస్తాం, మీ అడ్వకేట్ మా అడ్వకేట్లు పెట్టి. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఆ న్యాయాన్ని చేస్తామని కూడా చెప్పినాం. అయినా ఇంటారా వాళ్ళు? మళ్ళీ పొద్దున్న లేస్తే రాత్రంతా రామాయణం వింటారు, పొద్దున్న లేసి సీతారామునికి ఏం కావాలన్నట్టు ఉంటుంది. అన్నీ చూస్తారు, మళ్ళీ పొద్దున్న పోతే సీతన వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. ఎవరికన్నా న్యాయం చేస్తారు? మీకే న్యాయం చేయలేకపోయినాము, మేమేం అన్యాయం చేసేకి అవుతుందే? మీకే న్యాయం చేయలేదు ఆ రోజుల్లో వాస్తవాన్ని చెప్పాలంటే. మళ్ళీ మీరు ఏదైనా చేసుకుంటామంటే కూడా ఇబ్బంది పడినాం మేము కూడా. మరి మీకే చేయలేనప్పుడు నేను చేసుకుంటానా? ఇంకా ఎట్లా వస్తుంది ఏమనేది? ఏదున్నా ఆ రోజుల్లోన ఇంజనీరింగ్ కాలేజ్ మన ఆదోళన నుంచి పోతే కష్టపడి ఇంజనీరింగ్ కాలేజ్ మనం పెట్టించినాం. మనమే స్వతహాగా భాగాలు కలుపుకొని దాన్ని పెట్టించాం. ఎందుకంటే మనకి ఆదోళన గౌరవం పెరగాలని చెప్పేసి, మన ఆదోళన గౌరవం ఉండాలని మెడికల్ కాలేజ్ తెచ్చినాం. ఇంత ఎవరు చేస్తారా? ఇప్పుడు ఎవరైనా చేశారా? ఇది బాధపడతా ఉన్నాను. ఇన్ని రోజు తలుచుకుంటే ఎంత బాధ అవుతా అంటే అంత బాధ అవుతూ ఉంది. ఏదన్నా ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుని చేసినాక విపరీతంగా తిరుగుతూ ఉన్నాను మనిషి. ఎక్కడ మమ్మల్ని కూడా కూర్చోబెట్టడంలే. ఎందుకంటే పైన ఆదేశాలు అట్లే ఉన్నాయి, కింద స్థాయిలో ఉండే జిల్లా అధ్యక్షుడు కూడా అట్లే ఉన్నాడు. ఏదున్నా కూడా ఎట్లో నచ్చ చెప్పి నేను ఏదన్నా మాట్లాడినా కూడా అట్లా కాదు మామ ఇట్లా అంటాడు. బాధపడతారప్ప కార్యకర్తలు 24 గంటలు ధర్నా చేయమంటారు, 24 చేయమంటారు. చెయ్యాలి మామ, తప్పదు మనకే అంటారు. ఇక ఓ బాట అన్నా కూడా మనం తప్పదు, మనమేం చేసేది తప్పదు. అయినా ఏదున్నా కూడా మన పార్టీ బలంగా ఉండాలంటే మనము పార్టీ కమిటీలు వేయాలా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వేసుకుంటే మీకు అప్పుడు ఏదైనా అన్యాయం జరిగిందని నన్ను అడిగితే
నేను అప్పుడు సమాధానం ఇస్తాను. ఏమీ లేవు, కమిటీలు లేవు, గుర్తింపు లేదు, ఐడెంటిటీ కార్డులు లేవు, పార్టీ నుంచి ఏమీ లేదు అనేది కూడా ఆ రోజులో ఉండింది. ఈ రోజు అట్లా కాదు కదా, ఐడెంటిటీ కార్డులు ఇచ్చేయి, మీకు ఏది జరిగినా ఏది కావాలన్నా కూడా ఆపద గట్టిగా నిలబడేదానికి మాకు కూడా ఒక అవకాశం వస్తుంది. అందుకే బలంగా చేయండి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మనం ఎందుకంటే వచ్చిన వాళ్ళు దూరం పోవాలి కాబట్టి నా బాధలు ఏదో నేను చెప్పుకోగలిగినాను. ఏదన్నా కూడా మన పార్టీ పరంగా భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు గెలిపిస్తే న్యాయంగా అన్యాయం కాకుండా ఎవరు కబ్జాలు కాకుండా ఏదైతే మీకు చేయగలుగుతామో ఖచ్చితంగా పార్టీ పరంగా చెప్పి చేయిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2.0 అన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తామని కూడా మనకు తెలియదు. కాబట్టి ఏదన్నా పార్టీ బలం చేసుకొని పార్టీ పరంగా న్యాయం చేస్తాం ప్రజలకని చెప్పేసి మీ అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా చేస్తాం. ఏదన్నా ఈ రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం మాదిరి ఉన్నది మన ప్రభుత్వము. ఖచ్చితంగా అందరూ కూడా న్యాయం చేసేదానికి మా పార్టీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ మహిళా సోదరులకైతేనేమి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా బీసీ, ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు ప్రాధాన్యత ఇచ్చినాడు? ఓసీలకి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా ఎస్టీ అన్నాడే కదని సామాజిక న్యాయం అన్నాడు ఆయన పాపం. ఏదో మంత్రి పదవుల్లో కూడా మీ 3 ఎమ్మెల్యేలు కూడా మంత్రులు ఉన్నా కూడా అందరూ అనుకున్నారు మా మంత్రి వస్తారులే అని చెప్పేసి. అయినా సామాజిక న్యాయానికి మేము విలువనిచ్చినాం. ఎందుకంటే సామాజిక న్యాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడా? ఎవరికైనా ఇచ్చినాడా? ఏ రకంగా కూడా లే. అందుకే ఏదున్నా కూడా మన పార్టీ ఏదో చేస్తా నమ్మకం మనకుంది. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతా అని చెప్పేసి నమ్మకం ఇదో ఇంకా అయిపోయి కదా. ఈసారి నెక్స్ట్ వచ్చినాక చేయకపోతే నేను రాజకీయాల్లో ఉండను, మీరు కూడా నిరుత్సాహపడిపోయి ఇంకెవరు కూడా గట్టిగా నిలబడే పరిస్థితి ఉండదు. అదే కార్యకర్తకి వెంకటేశ్వర రెడ్డి చెప్పి మా మేడం చెప్పి ఇప్పుడు ఇది ఉండదని ఏది ఉండదో రిటైర్మెంట్ ఉంటుందని. ఇంక ఈసారి అట్లకి జరిగిందంటే రిటైర్మెంట్ అయిపోతారు. ఇంకేందుంది లేదు, సుఖం లేదని. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా అంటే ఇవన్నీ బాగా కమిటీలు వేసి ఇంకా మేడం గారు కూడా గౌరవం పెరిగినాయి. ఎందుకంటే ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి ఆమె కూడా పోయింది, తిరిగింది. పాపం జిల్లా అంతా తిరగాలి, ఈ జిల్లా ఆ జిల్లా 2 జిల్లాలు తిరగాల. అయినా ఆయమ్మ ఎంత గొప్పతనం ఉందంటే ఆయనలో ఇండిపెండెంట్ గెలిచింది. ఆయమ్మ పార్టీ పరంగా వెళ్ళి ఆయమ్మ ఏదైనా ఇండిపెండెంట్గా గెలిచి జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఆయన పార్టీలకు వచ్చింది. ఆమె టీచర్ల తరపున నిలబడింది. ఆ టీచర్ల ద్వారానే ఆయమ్మ వ్యక్తిగతంగా ఆమె మంచిది కాబట్టి అందరూ ఓట్లు వేసి దాదాపు 2,000 ఓట్లతో గెలిచింది. 13,000 ఉండేది ఓట్లు. అయినా బాగా కష్టపడి ఆయమ్మ న్యాయమే చేసింది. అందరూ కూడా ఎమ్మెల్సీగా బాధ్యతాయుతంగా న్యాయం చేసింది. ఏదన్నా కూడా ఆమెని ఆదర్శంగా తీసుకొని మనం ముందు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీ అందరూ ఎంతో ఓపికతో ఒక 2 నిమిషాలు ఉంటే జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు. మన వైస్ చైర్మన్ ముందే పట్టినాడు. శాల్వాయిలో పూలే, నాకేం పూలు వద్దు తప్ప, ఏమొద్దు చాలు, వేసింటే పూలు చాలు, నాకు పూలు వద్దు, నాకు శాల్వా వద్దు, వచ్చిన వాళ్ళకి వేసి వాళ్ళు గౌరవించి ఇప్పుడు టీచర్ల తరఫున కూడా మన గిరిగారు కూడా ఆమెకు సన్మానం చేస్తూ ఉన్నాడు. వచ్చి ఇప్పుడు వచ్చేసి ఏదైనా సన్మానం ఉంటే చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉంటా అని చెప్పేసి మరోసారి నేను ఉంటాను. మనం మనోజ్ విమర్శిస్తాడు, మనోజ్ ఊర్లో ఉండడం లేదని చెప్పేసి. ఊర్లో ఉండాలంటే ఒకవేళ పని ఉంటే ఎవరైనా ఉండాల్సిందే, ఊర్లో కాదనిలే. నేనున్నా కదా, ఏదున్నా నేను గట్టిగా ఆదోళన బంకేసుకొని కూర్చోను, యాటికి పోలే.